ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో అడిగాను కదా ఫ్రెండ్స్, పానీపూరి ఎక్కడి నుండి వచ్చింది అని. సో నేను దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. ద్రౌపది 5 పాండవులను వివాహం చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఆమె అత్తగారు కుంతి ఆమెకు ఒక పనిని అప్పగించింది. ఆ సమయంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నందున వారు తక్కువ వనరులతో తమ జీవితాన్ని గడపవలసి వచ్చింది. అందుచేత కుంతి వారిని పరీక్షించి తన కొత్త కోడలు అటువంటి పరిస్థితులలో జీవించగలదా లేదా అని చూడాలనుకుంది. కాబట్టి కుంతి ద్రౌపదికి కొన్ని మిగిలిపోయిన కూరగాయలు మరియు పూరీ చేయడానికి సరిపడా గోధుమ పిండిని ఇచ్చి అందరి కడుపు నింపే ఏదో ఒకటి చేయమని కోరింది. ద్రౌపది ఈ ప్రవర్తనకు చాలా ఆశ్చర్యపోయింది. కానీ పరీక్ష గురించి పట్టించుకోలేదు. నిజానికి ఎవరూ ఊహించని వంటకాన్ని కనిపెట్టడానికి ఆమె ఈ సమయాన్ని ఎంచుకుంది. కొత్త పెళ్లి కూతురు కమ్మటి నీళ్ల మసాలా నింపి కొన్ని చిన్న పూరీలు సిద్ధం చేసింది. ఈ కొత్త ఆవిష్కరణ అందరికీ నచ్చింది. అందువలన గోల్గప్ప మొదటి మగధలో ఉద్భవించిందని నమ్ముతారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. పానీపూరి మహాభారతం నుండి వచ్చిందండి. గోల్గప్ప అంటే పానీపూరి అండి. తెలంగాణలో దేవాలయాల భూమి అని ఏ జిల్లాను పిలుస్తారు? ఆప్షన్ ఏ సిరిసిల్ల, ఆప్షన్ బి వరంగల్, ఆప్షన్ సి ఖమ్మం, ఆప్షన్ డి జోగులాంబ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆప్షన్ డి జోగులాంబ. తెలంగాణ పత్తిగిన్నె అని ఏ జిల్లాని పిలుస్తారు? ఆప్షన్ ఏ సిరిసిల్ల, ఆప్షన్ బి వరంగల్, ఆప్షన్ సి గద్వాల్, ఆప్షన్ డి ఖమ్మం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి గద్వాల్. నీటిలో తేలియాడే ఇటుకలు ఏ ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు? ఆప్షన్ ఏ రామప్ప దేవాలయం, ఆప్షన్ బి శ్రీ భద్రకాళి దేవాలయం, ఆప్షన్ సి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం, ఆప్షన్ డి బిర్లా మందిరం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆప్షన్ ఏ రామప్ప దేవాలయం. ప్రపంచంలో మొదటి ధనిక దేవాలయం ఏది? ఆప్షన్ ఏ పద్మనాభ స్వామి ఆలయం, ఆప్షన్ బి అక్షరధామ్ ఆలయం, ఆప్షన్ సి ఏకాంబరేశ్వర ఆలయం, ఆప్షన్ డి అన్నామలై ఆలయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ పద్మనాభ స్వామి ఆలయం. తల లేకుండా వారం రోజులు జీవించగల జీవి ఏది? ఆప్షన్ ఏ తూనీగ, ఆప్షన్ బి సీతాకోకచిలుక, ఆప్షన్ సి బొద్దింక, ఆప్షన్ డి ఈగ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి బొద్దింక. ప్రతిరోజు పెరుగును తింటే ఏమవుతుంది? ఆప్షన్ ఏ జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, ఆప్షన్ బి లావుగా అవుతాం, ఆప్షన్ సి తెల్లగా అవుతాం, ఆప్షన్ డి కంటి చూపు మెరుగుపడుతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. దైవ శాపగ్రస్తంగా ఏ దేశానికి పేరు? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి పోర్చుగల్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీని ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని ఆన్సర్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వెనక్కి నడవలేని జంతువు ఏది? ఆప్షన్ ఏ ఒంటె, ఆప్షన్ బి కంగారు, ఆప్షన్ సి గాడిద, ఆప్షన్ డి గుర్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి కంగారు.
ప్రీవియస్ వీడియోలో అడిగాను కదా ఫ్రెండ్స్, అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించుకుంది ఏమిటది? దాని ఆన్సర్ వచ్చేసి పుట్టగొడుగు ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.